హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ విల్ డీడ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. లేదా పాత వీడియోస్ కూడా నేను విల్ డీడ్ మీద చాలా వీడియోస్ చేశాను. అలాగే ఇవాళ కొత్తగా మనకి సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జ్మెంట్లో విల్ డీడ్లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటా అన్నది ఈ కేసులో చెప్పిందండి. 2025 లేటెస్ట్ కేసు ఇది. ఈ కేసులో ఏంటంటే అన్రిజిస్టర్డ్ విల్ డీడ్ కూడా వ్యాలిడిటీ పెరగడం, రిజిస్టర్డ్ విల్ డీడ్ కూడా క్యాన్సిల్ అయిపోవడం ఎలా అన్నది ఈ కేసులో మీకు తెలుస్తుంది. ఈ కేసు రెఫర్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి మీకు. దీంట్లో పాయింట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. విల్ డీడ్లో ఉండాల్సిన ముఖ్యమైన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే విల్ డీడ్ రాసేవాళ్ళు ఇద్దరు విట్నెసెస్ ముందు రాయాలన్నమాట. ఇద్దరు సంతకాలు పెట్టాలి. విట్నెసెస్ ముందు రాస్తున్నట్టు సంతకం పెడుతున్నట్టు ఆ విట్నెసెస్ చూస్తూ వాళ్ళు కూడా దాని మీద సంతకం పెట్టాలి. ఇది మెయిన్ అండి. రిజిస్టర్డ్ అయినా రిజిస్టర్డ్ కాకపోయినా ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, రాసే వ్యక్తి సౌండ్ మైండ్ ఉండాలి, పూర్తిగా హెల్తీగా ఉండాలన్నమాట. అన్సౌండ్ మైండ్ కానీ అనారోగ్యంతో ఉండడం కానీ చేయకూడదు. ఇంకొకటి, అది లాస్ట్ విల్ డీడ్ అయ్యి ఉండాలన్నమాట. దాని తర్వాత ఇంకొక విల్ డీడ్ రాసి ఉండకూడదు. రిజిస్టర్ చేసుకుంటే మంచిదే, కానీ రిజిస్టర్ చేయకపోయినా ముందున్న చెప్పిన 3 పాయింట్స్ ఉంటే కనుక డెఫినెట్గా అన్రిజిస్టర్డ్ విల్ డీడ్ కూడా మీకు పనికొస్తుంది అన్నమాట. అయితే కోర్టులో మనము విల్ డీడ్ ఛాలెంజ్ చేస్తూ కేసెస్ చాలా ఫైల్ చేస్తూ ఉంటారండి. దాని మీద ఇమాజినరీ అన్బేస్డ్ అలిగేషన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి చేసేటప్పుడు చేసిన వాళ్ళ మీద చేయబోయిన వాళ్ళ మీద ఇద్దరు కూడా 20 పార్టీలు కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది తప్పు అని వాళ్ళు ప్రూవ్ చేయాలి, కరెక్ట్ అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయాలి. జనరల్గా ఏంటంటే వేలిముద్రలు కానీ సంతకాలు కానీ వాళ్ళు ఫోర్జరీ చేశారని చెప్పి డౌట్ రేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఎవరైతే డౌట్ రేస్ చేశారో వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొచ్చి చూపించాల్సి వస్తుంది. అయితే అది కరెక్టే అని చెప్పి ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే విట్నెసెస్ వచ్చి చెప్పాలి. అయితే విట్నెసెస్ మీకు ముందు ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదండి, ఇద్దరు సంతకాలు పెట్టాలని. వాళ్ళు వచ్చి కోర్టులో చెప్తే అది అన్రిజిస్టర్డ్ విల్ డీడ్ అయినా అది వ్యాలిడిటీ వస్తుంది అనమాట. అయితే ఒకవేళ ఫస్ట్ విట్నెసెస్ రావడానికి అవకాశం లేనప్పుడు సెకండ్ విట్నెసెస్ అయినా వచ్చి చెప్పచ్చు అనమాట. కోర్టు ముందు చెప్పారంటే అన్రిజిస్టర్డ్ విల్ డీడ్ కూడా వ్యాలిడిటీ పెరిగి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ విల్ గురించి మీకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో పూర్తిగా ఒక సెక్షనే ఉందండి. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 2 కేసులు కూడా విల్ డీడ్కి సంబంధించినవి అనమాట. ఇవి రెఫర్ చేసినా మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి, లేటెస్ట్ జడ్జ్మెంట్స్ ఇవి కూడా. నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో కండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.